నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. యాక్చువల్గా నార్త్తో పోల్చుకుంటే మన వైపు అమ్మాయిల్ని సినిమాల్లోకి పంపించడానికి పెద్దగా ఇష్టపడరు. పిల్లలు ఇంట్రెస్ట్తో వెళ్తాను అని అన్నా సరే కాళ్ళకు బంధాలు వేస్తూ ఉంటారు. మనం చాలా దగ్గర వింటూ ఉంటాం కూడా. అందుకే తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావు, ఇవ్వరు అని కూడా అంటారు. కాకపోతే ఒక న్యూస్ చూసారా, విజయనగరంలో 15 ఏళ్ళ అమ్మాయికి సినిమాల్లో పంపించడానికి ఇంకా చిన్నపిల్ల ఉంది కాబట్టి ఇప్పుడే పంపించాలన్న ఆతృతతో ఒక తల్లి చేయకూడని పనులన్నీ చేపించిందంట. నిజమేనా అది? అసలు ఒకసారి నమ్మశక్యంగా అనిపించడం లేదు. విజయనగరం జిల్లాలో ఒక మహిళ వీళ్ళ గురించి చెప్పుకోవడం కూడా చండాలం. యాక్చువల్గా వాళ్ళ పేర్లు కూడా అక్కర్లా. ఆవిడ ఏం చేసిందంటే, ఎప్పుడో వాళ్ళ హస్బెండ్ ఎప్పుడో చనిపోయాడు చిన్నప్పుడే. ఆల్మోస్ట్ కూతుర్ని ఏం చేస్తుంది, ఈ వైజాగ్లో ఒక ప్రభుత్వ మామూలుగా గవర్నమెంట్ హాస్టల్లో పెట్టింది. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి బాగానే చదివింది, అంత బాగానే ఉంది. లాస్ట్కి 10th ఎగ్జామ్స్ మొన్ననే రాసేసింది. హాలిడేస్ వచ్చాయి, ఇంటికి వచ్చింది, అంతే. ఈమెకేమో మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇంటికి వచ్చినా సరే ఈమెకి ఎక్కువ ఉండే బుద్ధి అయ్యేది కాదు. ఎందుకంటే వీళ్ళమ్మ దగ్గరికి రకరకాల మంది వస్తూ పోతూ ఉండారనమాట. చూస్తుంది కూతురు ఇంట్లో ఉండే, చూసి ఆమెకి నచ్చట్లా. అవన్నీ నచ్చక అటు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకో అక్కడో ఇక్కడికో వెళ్తూ ఉండేది. ఇట్లా ఈమె దగ్గరకు వచ్చిన ఈ మనుషులు ఉంటారు కదా, వీళ్ళు ఏం చెప్పారంటే, ఒకరోజు ఎవడో ఒకడు వచ్చి, బాగానే ఉంది కూతురు, సినిమాలో పంపించచ్చు కదా, దీని మొహంలో హీరోయిన్ అయ్యే లక్షణాలు చాలా కనబడుతున్నాయి, కొట్టొచ్చినట్టు, కొంచెం ఒళ్ళు పెంచాలంతే, మిగతాదంతా ఓకే, సినిమాలో పంపించు అని చెప్పేసి అన్నాడు. వాడు చెప్పడం ఏంటో ఈమెకి ఏమర్థమైందో తెలియదు. కానీ అప్పటి నుంచి ఎట్లా సంపాదిస్తుందిగా రోజు ఆ వ్యవహారాలు ఈ వ్యవహారాలు చేసుకుంటూ ఆ పిల్లకి హార్మోన్ ఇంజెక్షన్ లేయడం స్టార్ట్ చేసింది. అంటే బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంతకుముందు ఈ వ్యభిచార వృత్తిలోకి దింపేటప్పుడు అమ్మాయిల్ని త్వరగా పెరగాలి, సైజులు పెరగాలి అని చెప్పేసి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇది మనం ఇట్లాంటి కొన్ని సినిమాలలో కూడా చూసాం ఇంతకుముందు. ఒక రకంగా అనిపిస్తుంది, త్వరగా ఏదో చేయాలని ఊరికే ఇంజెక్షన్లు వేసేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళు అంటే కొంచెం 13-14 ఏజ్లోనే ఒక పెద్ద అమ్మాయిలాగా కనిపించేవాళ్ళు. అట్లా అయ్యింది. ఈమె మరి ఏమనుకుందో తెలీదు, తొందరగా 15 ఏళ్ళ పిల్ల 10th అయిపోయి వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంటర్లో చదివించడం ఎందుకు, అవసరమే ఉంది, వ్యాపారంలోకి దింపవచ్చు కదా. అండ్ నెక్స్ట్ ఇట్లా అనుకునే సినిమా హీరోయిన్ చేయాలని కాదు, వ్యాపారంలోకి దింపితే నాలాంటి దానికి ఇంత ఇస్తున్నారు. ఇదో 2 సినిమాలు చేసి వచ్చిందంటే హీరోయిన్ అంటారు, దానికి రేట్ ఎక్కువ వస్తుంది. అండ్ మళ్ళీ సినిమా వాళ్ళు కూడా పరిచయాలు ఉంటాయి, వాళ్ళు కూడా రకరకాల మంది పెద్ద పెద్దల పరిచయాలు అవుతూ ఉంటాయి. ఇదేదో బాగుంది కదా, నేను ఎట్లా అయిపోయింది నా జీవితం, ఈమె కదా, ఈమెను అడ్డం పెట్టుకొని మనం మన నెక్స్ట్ జనరేషన్ సంపాదించుకోవచ్చు కదా అన్న ఒక పాపిష్ట ఆలోచన చేసింది ఆ తల్లి. దానికి ఆ పాపకి ఎప్పుడు పిలిచి ఇంజక్షన్లు ఇప్పించడం, ఆమెకేమో ఇంజక్షన్ల నొప్పి భరించలేక ఏం చేయాలో అర్థం కాదు. తెలియకుండానే ఒంట్లో షేపులన్నీ ఏదో అవుతున్నాయి, అనారోగ్యం వస్తుంది, సరిగ్గా తిండి తినాలనిపించట్లా. మేబీ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయలేనట్టుంది. ఇంకా అది ఏమో మరి, ఈమె డాక్టర్లను కన్సల్ట్ చేసి, డాక్టర్ అలా ఎట్లా ఇస్తారు, ఇవ్వరు కదా, వీళ్ళకి దొరికిపోతాయి కొన్ని. ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా, మనకి ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఆపరేషన్ చేయించుకోగానే తెల్లగా నున్నగా తయారయ్యి బాడీలో షేప్లు వస్తూ ఉంటాయి. వాళ్ళకి రకరకాల ఇంజక్షన్లు చేసుకుంటూ ఉంటారు. అండ్ బాడీ కూడా ఫెయిర్ అవ్వడానికి గ్లూటాథియన్ ఇంజక్షన్లు అవన్నీ ఇవన్నీ ఏవేవో వేసుకుంటారు వీళ్ళు కూడా, అక్కడిక్కడ సంపాదించుకున్నవని. సో వీళ్ళకి తెలిసిపోతుంది, ఆ లైన్లోనే ఉంది కదా ఇప్పుడు తల్లి, కొంచెం ఆ పనులు ఈ పనులు చేసుకుంటే ఆ లైన్లో ఉంది కాబట్టి ఆమెకి ఇట్లాంటివన్నీ తెలుసు. చూస్తుంది, బాగా తెలుసుకుంది ఇట్లాంటివి అన్నీ. కూతుర్ని మీద బాగా ఇక నెక్స్ట్ జనరేషన్ అంతా చచ్చే వరకు ఈ పిల్ల మీద సంపాదించాలనుకుంది. ఆ పిల్ల ఏమో చక్కగా 10th క్లాస్ చేసుకొని, ఈమెకి అర్థం అవ్వదా ఇంట్లో తల్లి దగ్గరికి ఎవరెవరో వచ్చి పోతూ ఉంటే, ఆమెకి ఏం తెలియకుండా ఇది కాదు కదా, ఆమెకు నచ్చక ఉండేసరికి ఎట్లా దీనికి తెలిసిపోయింది కదా నా గురించి, ఈమెను కూడా దింపేద్దాం. యాక్చువల్గా నీకు అంత సినిమాల మీద మోజు ఉంటే చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా తీసుకురావచ్చు కదా.
ఎలాగైనా తీసుకురావచ్చు, పెద్ద విషయమేం కాదు. కాకపోతే ఈమె కాకపోతే అవ్వాల, వెంటనే హీరోయిన్ అయిపోవాలా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఎంత రోజుకి 5,000 10,000 ఇస్తారేమో, మనకు అవసరమే ఉంది. ఒకసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసి జీవితాంతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పడిపోతూ ఉంటారు. అదే హీరోయిన్ అయింది అనుకో, వెంటనే చక్కగా 4 అవకాశాలు వస్తాయి. ఏమో మరి ఏ ప్రభాస్ పక్కన చేద్దాం అనుకుందో నాకు తెలియదు, ఆమెకు ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు. ఇట్లాంటి పెంట పని అయితే చేసింది. ఇక ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక గూగుల్ వెతికి చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ నెంబర్లు ఏదో రకంగా తీసుకొని, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తుంది, ఫ్రెండ్స్కి ఒక మాట చెప్పింది, ఆ ఫ్రెండ్స్ కాస్త వాళ్ళ పేరెంట్స్ చెప్పడం వీళ్ళ మమ్మీ ఇట్లా చేస్తుందంట, ఈమెకి చాలా ఇబ్బందిగా ఉందంట. అంటే వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని ఈమె చేత ఇట్లా పలానా నెంబర్స్ ఇచ్చి ఈ నెంబర్లకు కాల్ చేయమ్మా, వాళ్ళు చూసుకుంటారు, మేము కూడా ఉన్నాం కదా, టెన్షన్ తీసుకోకంటే కొంచెం ధైర్యం చేసింది. ధైర్యం చేసి వీళ్ళకి చెప్పగానే పోలీసులు రావడం, ఈమెని తీసుకెళ్ళడం, ఆ పాపని కూడా వీళ్ళకి ఒక ఏదో గృహం ఉంటుంది కదా, వసతి గృహంలోకి ఆమెను తీసుకెళ్ళి కాపాడారనమాట. ఇంత జరిగింది ఇష్యూ. బట్ విజయనగరం జిల్లా అనేసరికి పాపం వీళ్ళకి ఒక రకంగా అనిపిస్తుంది అంతే. జనరల్గా అటువైపు వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు. పిల్లలు ఇష్టపడి వెళతాను అన్న ఇంట్రెస్ట్ చూపించినా ఒప్పుకోరు, వద్దు మనకి సినిమాలు వద్దు అంటూ ఉంటారు. బట్ ఈ తల్లి ఓకే పిల్లని పంపించాలంటే ఓకే, బట్ చైల్డ్ ఆర్టిస్ట్గానైనా పంపించుకోవచ్చు. నీకు అన్ని కాంటాక్ట్స్ ఉండి యాక్టింగ్, ఈ మధ్యకాలంలో అమ్మాయి ఎదిగేలోపు చక్కగా డాన్స్ నేర్పించవచ్చు, ఎన్ని చేయొచ్చు, యాక్టింగ్ నేర్పించవచ్చు. ఇప్పుడు చక్కగా చదువుకొని వచ్చింది అమ్మాయికి, లోక జ్ఞానం తెలిసింది. ఇంకేమన్నా ఇప్పుడు నీకు అడ్డే కదా ఇంట్లో, ఆ పిల్ల ఉంటే నీకు ఎట్లాగో అడ్డు, దాన్ని నీ గురించి చెప్పుకోక ఆ పిల్లని ట్యూషన్లో డ్యాన్స్లో మ్యూజిక్కో ఇంకో రకమైన నాకు నేర్పిస్తే నిన్ను డిస్టర్బ్ చేయదు. ఆ పిల్ల ఏదో ఎదుగుతూ ఉంటుంది, తర్వాత ఆమె దారి ఆమె చూసుకుంటుంది. పెళ్లి చేసావంటే ఆమె బతికేస్తుంది సరిగ్గా, ఏమైనా చేసుకోవచ్చు. రాత్రికి లక్షలు వచ్చేయాలనుకున్నారేమో. అదే కదా మరి. ఇప్పుడు హీరోయిన్ అంటే కనీసం ఒక 5-6 లక్షలు ఇచ్చేస్తారు, అట్లా ఏమన్నా అనుకున్నారేమో. ఉంటారు సమాజంలో ఇట్లాంటి న్యూస్లు చదివినప్పుడే అసహ్యం వేస్తూ ఉంటుంది మనుషులు అంటే ఏంటనేది. ఇంకా చాలామంది ఏంటంటే ఆ తల్లికి ఎట్లాంటి శిక్ష ఇస్తున్నా తప్పు లేదు, ఆమెని కఠినంగా శిక్షించండి అని చెప్పేసి చాలా పోస్టులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా అందరూ తిడుతున్నారు ఆల్మోస్ట్. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులే లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తుంటుంటే ఇంకా పిల్లలకి రక్షణ ఏది, మనం ఇవన్నీ వింటున్న మాటలే. మరొకసారి మన దగ్గరే మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అనేసరికి అవాక్కైపోతూ ఉంటామేమో కదా. ఏం చేయాలంటారు? దీన్ని ఏం చేయలేం. కాకపోతే ఏంటంటే సింగిల్ మదర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వీళ్ళు బతకడానికి ఇదే ఎంచుకోవడం అనేది తప్పు. ఏమైనా చేసుకోవచ్చు పని చేసి బతకాలి అనుకుంటే. అండ్ ఇంకా కావాలంటే పోనీ నువ్వు కష్టపడి ఆ పిల్లని చదివించావు కదా, నీ కష్టం చూసి ఆ పిల్ల అమ్మ నేను ఏదన్నా పని చేసి నేను నిన్ను సాకుతాను అనేలాగా ఉండాలి తప్పితే నీ నుంచి పారిపోవాలనిపించొద్దు ఆ పిల్లకి. బలవంతంగా నువ్వు 4 కొట్టి తిట్టి నీకేం తెలియదు ఊరుకో అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఇంజక్షన్లు వేస్తుంటే ఆ పిల్లకి ఎంత బాధ వేస్తుంది అంటే, హార్మోన్ ఇంజక్షన్లు ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా కొంచెం ఉంటుంది కదా. అండ్ మనం హీరోయిన్స్ విషయంలో కూడా కొంతమంది విషయంలో ఇది మనం చూసాం. నాకు మీరు మాట్లాడుతుంటే సడన్గా గుర్తొచ్చింది. మొన్న సంగీత గారు చెప్పలేదు, 13-14 ఏళ్లలోనే నాకు ఇష్టం లేకపోయినా సరే మా అమ్మే నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చారు అంటే. అంటే అడపాదడప ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చెప్పడమే కాదు, వ్యక్తిగతంగా చేసి చూపించింది ఖడ్గం సినిమాలో. అవును, అప్పుడు తెలీదు అదే ఈమె ఎందుకు ఇంత సహజంగా చేసింది అంటే ఆమె నిజ జీవితంలో అనుభవించింది అని ఎవరికి తెలియదు ఆ ఇష్యూ. తర్వాత ఆమె ఒక స్టేజ్కి వచ్చాక చెప్పడం బట్టి ఆమెకు కూడా ఆ ఫస్ట్ సినిమా బాగా హెల్ప్ అయింది ఇలా యాక్ట్ చేసేసరికి. సో అది సంగతి. బట్ ఇట్లాంటి వాళ్ళని మ్యాక్సిమం ఇలా శిక్షించినా కూడా ఏం చేస్తారు, ఇంకొకరిని ఇట్లా జరగకుండా ఎట్లా పడతారు అనేది నాకు తెలియదు. బట్ ఒకరిని చూసి ఒకరైనా సరే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అంటే ఈ రకంగా చూసి సినిమా హీరోయిన్లను చేద్దాం ఇంకేదో చేద్దాం అని ఆలోచించడం అయితే చాలా తప్పు బేసిక్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.